హలో ఎవ్రీవన్. ఈ రోజు మనం పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాము. బాగా డెప్త్గా డిస్కస్ చేసుకుందాము విత్ మెమరీ హింట్స్. మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు, ఆ విధంగా కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అండ్ దీనికి సంబంధించి పీపీటీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్రెడీ మన కోర్సులో చాలా వీడియోస్ లేబర్ లాస్కి సంబంధించి అండ్ వేరే వేరే ఈపీఎఫ్ఓ సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అయి ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్లో యాప్లో కోర్స్ అవైలబుల్గా ఉంది. మీకు మెమరీ హింట్స్తో, మైండ్ మ్యాప్స్తో, టేబులర్ ఫార్మాట్ ఒక్క పేజ్లో ఈ యాక్ట్ మొత్తం వచ్చేలాగా టేబులర్ ఫార్మాట్ మీకు క్లియర్గా తయారు చేసి ఇచ్చాను. అదొకటి మీకు క్విక్ రివిజన్గా పనికొస్తుంది. మైండ్ మ్యాప్స్, ఇమేజెస్తో మీరు రివిజన్ అప్పుడు పనికొస్తుంది. స్పీడ్ రివిజన్ కోసం టేబులర్ ఫార్మాట్ అండ్ మీకు బాగా అర్థం అవడానికి హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా నేను మీకు ఈ కోర్సులో ప్రొవైడ్ చేయబోతున్నాను. కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసి చూడడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ కూడా రన్ అవుతా ఉంది. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ యాక్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం వేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాము? మినిమం వేజెస్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఎంత వేజ్ ఇవ్వాలి, ఒక మనిషి పనిచేసినప్పుడు మినిమం వేజ్ ఎంత ఇవ్వాలి అనేది మనం క్లియర్గా ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అయితే దాని తర్వాత మినిమం వేజ్ తర్వాత మనం ఈ వేజ్ ఏదైతే ఉందో అది ఇన్ టైం అవ్వాలి. అంటే పేమెంట్ ఆఫ్ వేజెస్. ఓకే, ఇన్ టైంలో అంటే 1 నుంచి 30 తారీఖు వరకు నేను పనిచేశాను సార్. పనిచేసిన తర్వాత నాకు 1వ తారీఖు, మళ్ళీ వచ్చే నెల 1వ తారీఖు శాలరీ రావాలా, 7వ తారీఖు లోపల శాలరీ రావాలా అనేది మనం క్లియర్గా మాట్లాడుకున్నాము. ఓకేనా? అది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్. ఇప్పుడు వేజెస్ గురించి అయిపోయింది. ఇప్పుడు బోనస్ గురించి మాట్లాడుకుందాము. బోనస్ తర్వాత గ్రాట్యుటీ గురించి మాట్లాడుకుందాము. ఇలా 1 by 1 కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. అయితే ఈ రోజు బోనస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటి బోనస్, ఎంత ఇవ్వచ్చు మనం మాట్లాడుకున్నాం కదా. అసలు శాలరీ ఎంత ఇవ్వాలి అనేది ఎవరు ఫిక్స్ చేస్తారు? గవర్నమెంట్ మనకి పే రివిజన్ కమిషన్ వేస్తారు, పిఆర్సీ వేస్తారు. ఈ పే రివిజన్ కమిషన్ ఎంత శాలరీ ఫిక్స్ చేస్తుందో ఒక మనిషికి అది లేదా దానికన్నా ఎక్కువ ఇవ్వాలి, కానీ దానికన్నా తక్కువ ఇవ్వడానికి లేదు. ఒక రోజుకు గాను 300 రూపాయలు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఒక మనిషికి. ఒక లేబర్ ఎవరో ఒకళ్ళు ఏదో కూలి పనికి వెళ్ళారు. కూలి పనికి వెళ్ళినప్పుడు ఎంత ఇవ్వాలి? 300 రూపాయలు ఇవ్వాలి. ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళారు, ఫ్యాక్టరీ వర్కర్స్కి 600 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి అన్నది అనుకున్నాం. ఎగ్జాంపుల్ వాల్యూస్ ఇవన్నీ. అయితే ఈ వాల్యూస్కి సంబంధించి దీనికన్నా ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వకూడదు అనేది మనం మినిమం వేజెస్ యాక్ట్లో క్లియర్గా మాట్లాడుకున్నాం. అయితే ఈ శాలరీలో ఒక నెలకు గాను 44,600 రూపాయలు అతనికి శాలరీ మినిమం వేజ్ అని చెప్పి ఫిక్స్ చేశారు అనుకుందాము. ఈ శాలరీలో ఎంత పర్సెంటేజు తనకి బోనస్గా ఇవ్వచ్చు? సంవత్సరానికి ఎంత బోనస్ ఇవ్వాలి? 10%, 5%, 2%? మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ మినిమం వేజెస్ బోనస్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం అనుకుంటే పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, బోనస్ అనే పదం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఈ బోనస్ అనే పదం ఎక్కడ మనకి యాక్ట్లో కనిపించదు. ఈ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ అనేది ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసారంటే యాక్ట్ మొత్తం చదివినా ఎక్కడ మీకు బోనస్ అనే పదం కనిపించదు. ఓకే, హెడ్డింగ్ మాత్రం పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ఉంటుంది. లోపల మీరు చూసుకున్నాం అనుకుంటే రివార్డ్ అనే పదం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. రివార్డ్ అంటే ఏంటి? రివార్డ్ అంటే బాగా పనిచేశాడు ఉద్యోగి బాగా పనిచేసినందుకు అతనికి ఏం చేశాడు? బాగా పనిచేశాడు. ఇప్పుడు మ్యాచ్లో చూడండి, సిక్స్ తన హ్యాండ్ ఫుల్ వాడేసి సిక్స్లు కొట్టాడు బాగా. ఓకే, అయితే అలాంటి వ్యక్తికి ఏం చేస్తారయ్యా అంటే బాగా ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎలా అయితే మనకి క్రికెట్లో మంచి స్కోర్ ఎలా అయితే వస్తుందో అలానే కంపెనీలో మంచి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అతనికి ఏం చేయడం జరిగింది? బోనస్ ఇవ్వడం జరిగింది. బోనస్ ఇస్తారు ఏదైతే కంపెనీ. ఓకే, క్రికెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే క్రికెట్లో 6, 5 ఎవరైతే ఎలా అయితే కొడతారో అలానే బోనస్లో కూడా 1965 రిలేట్ చేసుకోవచ్చు. ఓకేనా? 6, 5 ఎవరైతే కొడతారో బాగా పనిచేసి ఎవరైతే చూపిస్తూ ఉంటారో వాళ్ళకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. 65 అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుకుంటే మనకి ఎక్కడి వరకు ఉన్నాం మనం? ఇప్పుడు ప్రస్తుతం 1965 బోనస్ యాక్ట్కి సంబంధించి బోనస్ అనే పదం యాక్ట్లో మెన్షన్ చేసి ఉండదు అని చెప్పి అన్నాను. ఎలా అయితే మనకి పాలిటీలో మాట్లాడుకున్నారు అంటే బడ్జెట్ అనే పదం ఉందా? బడ్జెట్ అనే పదం మీరు చూసుకుంటే పాలిటీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కనిపించదు. ఏమని ఉంటుంది మనకి? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. అవునా? ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, అలానే మనం చూసుకున్నాం అనుకుంటే ఇక్కడ కూడా పాలిటీలో ఎలా అయితే బడ్జెట్ లేదు ఇక్కడ కూడా బోనస్ అనే పదం ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బోనస్ ఈజ్ మెన్షన్ ఇన్ బోనస్ యాక్ట్ ఆర్ నాట్ అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో అంత సింపుల్గా ట్రూ ఆర్ ఫాల్స్ అడగలండి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో ఎక్కడో చోట బోనస్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ఆర్ బోనస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పి క్లియర్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చేసి అబౌట్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ విచ్ ఆర్ ఫాల్స్ అని చెప్పి యాజ్ పర్ బోనస్ యాక్ట్ అంటారు. బోనస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద బోనస్ యాక్ట్. ఓకేనా? అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ఎక్కడ డిఫైన్ చేశారు అంటే మనకి ఒక డిక్షనరీ ఒకటి కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది చూసుకున్నాం అనుకుంటే బోనస్ వచ్చేసి వెబ్స్టర్ ఇంటర్నేషనల్ డిక్షనరీలో బోనస్ అనే పదాన్ని ఏమన్నారంటే సంథింగ్ గివెన్ ఇన్ ఎడిషన్ టు ద ఆర్డినరీ రిసీవ్డ్ ఏదైతే శాలరీ రెగ్యులర్గా శాలరీ ఏదైతే నువ్వు తీసుకుంటూ ఉంటావో ఈ శాలరీకి ఎడిషన్గా ఇచ్చేదాన్ని బోనస్ అంటారు అని చెప్పి మనకి ఈ
ఏదైతే మన వెబ్స్టర్ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మెన్షన్ చేసి ఉంది, రైట్. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే మనకి ఈ ఈ యాక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటయ్యా అంటే మినిమం బోనస్ ఎంత ఇవ్వాలి, మాక్సిమం బోనస్ ఎంత ఇవ్వాలి, అండ్ ఈ బోనస్లో ఏదైనా గొడవలు ఉంటే ఏం చేయాలి అనేది ఈ బోనస్ యాక్ట్ మాట్లాడుతూ ఉంది. ఓకే, సో నెక్స్ట్ మాట్లాడుకున్నాం అనుకుంటే దీన్ని బోనస్ని మనం ఏం మాట్లాడుకోవచ్చు, ఇందులో ఏమని మెన్షన్ చేశారంటే రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ అండ్ ఏ షేర్ ఇన్ ద ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్. ఏదైతే ప్రాఫిట్స్ ఏవైతే వస్తున్నాయో ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ అందులో నుంచి మనకి ఎంప్లాయీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు వచ్చింది, ఓకే 100 కోట్లు వచ్చినాయి అనుకున్నాం, ఓకే, లేదంటే ఒక 10 కోట్లు వచ్చినాయి. ఈ 10 కోట్లు వచ్చినాయి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈసారి ఇందులో ఒక 20% వాటా ఎంప్లాయీస్కి ప్రాఫిట్లో ఒక 20% వాటా ఎంప్లాయీస్కి ఇచ్చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయితే దాన్ని మనం బోనస్ అని చెప్పి అంటాము. ఓకేనా, 20%, రైట్. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే ఎవరెవరు ఏ కంపెనీస్ ఇందులోకి వస్తారు అంటే ఫ్యాక్టరీలో 10 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అంటే ఇందులోకి వస్తారు. ఓకేనా, అవైలబిలిటీ కూడా కవరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు మిమ్మల్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో. ఏం లేదు, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అని చెప్పి ఇచ్చేసి బిలో స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. అందులో బోనస్ అంటే డిఫైన్ చేసి ఉందా లేదా, బోనస్ గురించి ఇలా డిఫైన్ చేసి ఉంది, ఈ యాక్ట్ ఎవరెవరికి అప్లికబుల్, ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ కాదు, దాని తర్వాత ఇందులో డిస్ప్యూట్స్ వస్తే ఎవరిని కలవాలి, లేదంటే ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసి అందులో రైట్ రాంగ్ అని చెప్పి అడిగే ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీకు ఎగ్జామ్స్లో. ఓకేనా, సో ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఫ్యాక్టరీస్ విత్ 10+ ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉంటారో ఫ్యాక్టరీలో అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ యాక్ట్ని ఫాలో అవ్వాల్సిందే, బాస్ ఈ యాక్ట్ని ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, అంటే ఖచ్చితంగా 10 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న ఫ్యాక్టరీ ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిందే. ఎంత ఇవ్వాలి అంటే అనేది మాట్లాడుకుందాం. అదర్ ఎస్టాబ్లిష్మెంట్, ఫ్యాక్టరీలు కాకుండా వేరే ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే అందులో 20+ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరూ ప్రాఫిట్లో షేర్ ఇవ్వాల్సిందే, అదర్ దెన్ ద శాలరీ. ఓకే, ఇందులో ఎగ్జామ్షన్ చూసుకున్నాం అనుకుంటే ఎల్ఐసి, ఆర్బీఐ, నాబార్డు వీళ్ళందరూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ సర్టెన్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇందులో కవర్ అవ్వరు. మనం జనరల్గా చూసుకున్న ఆర్బీఐ కానీ వీళ్ళందరికీ ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి. అండ్ అందులో వాళ్ళు కష్టపడి దాన్ని లేపే ఆ ఫరం ఏదైతే ఉందో దాన్ని పైకి తీసుకొని వెళ్ళేది చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది రూల్స్. ఓకే, ఎందుకంటే ఈ ఆర్బీఐ ఇవన్నీ ఏంటంటే జనాలతో లింక్ అవ్వని ఎక్కువ శాఖలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి చూసుకున్నాం అనుకుంటే ఎల్ఐసి చూసుకున్నారు అనుకుంటే మీకు అన్ఈవెన్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ఏమవుతుంది, ఎల్ఐసి బీమాలు చాలా ఎక్కువ మంది క్లెయిమ్ చేస్తారు. ఓకేనా, లేదంటే ఏదో ఒక ఫ్లూనో ఏదో ఒకటి వచ్చింది, ఆ టైంలో ఏంటి పరిస్థితి, దానికన్నా ముందు వచ్చిన మొత్తాన్ని ప్రాఫిట్లో ట్రీట్ చేయకూడదు కదా. సో అలా జనరల్ అండర్స్టాండింగ్తో మీరు అర్థం చేసుకోవడానికి చేయండి. ఓకేనా, హాస్పిటల్స్లో కూడా అంతే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా అంతే, అలా ఉంటుంది. ఓకే, మేజర్గా ఈ ఫార్మ్స్లో మీకు అప్లికబుల్ అవ్వదు, మిగతా అన్నిట్లో అప్లికబుల్ అవుతుంది. ఓకే, అప్లికబిలిటీ ఎక్కువ అడగలండి, ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది ఈ టర్మినాలజీస్ ఫ్యాక్టరీ కానీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ 20+ కానీ వాల్యూస్ అడుగుతారు. ఓకే, సో ఇయర్ గుర్తుంది కదా, 1965. 6లు 5లు కొట్టిన వాళ్ళకి, 4లు 2Dలు సింగిల్లు కొట్టిన వాళ్ళకి కాదు, 6లు 4లు బాగా క్రికెట్లో బాగా రాణించినందుకు, అలానే కంపెనీలో బాగా పనిచేసిన వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మాట్లాడుకున్నాం అనుకుంటే ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకునేది ఏంటంటే నెక్స్ట్ ఎన్ని రోజులకి ఈ బోనస్ అనేది ఇవ్వాలి అనేది మనం మాట్లాడుకుందాము. ఒకవేళ ఒక ఎంప్లాయీ సంవత్సరం మొత్తం 365 రోజులు పనిచేశాడు, అతనికి బోనస్ ఇవ్వాలి. ఒకవేళ 30 రోజులు పనిచేసినా అతనికి బోనస్ ఇవ్వాలి. ఓకే, అంటే 12 నెలల్లో 1 నెల పనిచేసినా అతనికి బోనస్ ఇవ్వాల్సిందే. ఓకేనా, హ్యావ్ వర్క్డ్ అట్లీస్ట్ 30 days ఇన్ ద అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఇయర్, క్యాలెండర్ ఇయర్, ఫినాన్షియల్ ఇయర్ అంటే టర్మినాలజీస్ డిఫరెన్స్ మీకు తెలిసిందే అని చెప్పి అనుకుంటున్నాను. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఓకేనా, అకౌంటింగ్ ఆర్ ఫినాన్షియల్ ఇయర్ అంటే మనకి మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మార్చ్ 31st వరకు మనం అకౌంటింగ్ ఇయర్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఓకే, మన అకౌంట్లు, తేడాలు, ప్రాఫిట్లు, లాసులు అన్నీ ఇందులోనే క్యాలిక్యులేట్ చేస్తాం. అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది అకౌంటింగ్ ఇయర్కి క్యాలెండర్ ఇయర్కి ఎందుకు, అది కూడా జనవరి నుంచి మనకి డిసెంబర్ వరకు పెట్టేవచ్చు కదా, 2 ఇయర్లు ఎందుకు, కొద్దిగా కమ్యూనికేషన్ కూడా మనకు అర్థం కాదు కదా అని చెప్పి ఒక ప్రశ్న మీ మైండ్లో రావాలి. ఓకేనా, జనవరి నుంచి డిసెంబర్ వరకు పెట్టుకోవచ్చు కదా, క్యాలెండర్ ఇయర్ లాగే అకౌంటింగ్ ఇయర్ని కూడా మార్చేవచ్చు కదా, 2 ఇయర్లు ఎందుకు, గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టం అవుతూ ఉంది అనే థాట్ మీకు రావచ్చు. కాకపోతే ఇదేంటంటే బ్రిటిష్ కాలం నుంచి ఈ అకౌంటింగ్ ఇయర్ అనేది ఇలానే కొనసాగిస్తూ ఉంది. మనకు కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఈ అకౌంటింగ్ ఇయర్ ఇలానే తీసుకొని వచ్చారు. అండ్ ఎందుకు మార్చలేదు అంటే అప్పటి నుంచి ఏవైతే అకౌంట్స్ డీల్ అవుతా ఉన్నాయో ఏదైతే మార్చ్ 31st నుంచి ఏప్రిల్ 1st వరకు ఏదైతే మనం అనుకున్నామో లాస్ట్ ఏప్రిల్ 1st నుంచి ఈ ఇయర్ ఏప్రిల్ 31st వరకు, మార్చ్ 31st వరకు. ఓకే, క్లియర్గా రాస్తాను, మీ అందరికి తెలిసిందే అనుకుంటున్నాను. ఏప్రిల్ 1st నుంచి
మార్చ్ 31 వరకు. ఓకే, 2025 అనుకున్నాం అనుకోండి, 2026 వరకు. దీన్ని ఫినాన్షియల్ ఇయర్ అంటాము. సో దీన్ని ఫినాన్షియల్ ఇయర్ అనేటప్పుడు అసలు ఎందుకు ఈ ఫినాన్షియల్ ఇయర్ ఉంది అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, మనకి ఈ బ్రిటిష్ కాలంలో ఏదైతే మనకి ఆ ఫినాన్షియల్ ఇయర్ కంటిన్యూ అవుతా ఉందో దాన్ని మళ్ళీ మార్చడం ఎందుకులే, మళ్ళీ చాలా చేంజెస్ జరగాలి. అందుకని ఆ చేంజెస్ వెసులుబాటు కోసం తప్పితే బ్రిటిష్ కాలం నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ చేంజెస్ వెసులుబాట్లు మళ్ళీ ఇప్పుడు కదిలిస్తే మొత్తం కదిలియాలి అనే దాని మీదే దీన్ని మార్చకుండా పెట్టారు. కానీ లేదంటే ఏ స్పెషల్ రీజను లేదు దీనికి. కావాలనుకుంటే పెద్ద పెద్ద మూవ్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మూవ్ కూడా తీసుకునే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, కావాలనుకుంటే చేయొచ్చు, కానీ సరైన వాళ్ళు వస్తే చేంజ్ చేస్తారు. రైట్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడీ గారు ఉన్నారు, ఒక స్టెప్ వరకు డిమానిటైజేషన్ లాంటివి లేదంటే యూపీఏ లాంటివి రెవల్యూషనరీ ఐడియాస్ ఎలా అయితే తీసుకొని వచ్చారో అలానే ఇది కూడా ఒక రెవల్యూషనరీ ఐడియా తీసుకొని వస్తే చూద్దాము. కాకపోతే ఇప్పుడు ఎలా అయితే ఇండియా పేరు ఇండియా ఆర్ భారత్ అని చెప్పి ఉందో, ఓకేనా, ఇండియా అయినా పిలుస్తున్నారు, లేదంటే భారత్ అని కూడా పిలవచ్చు. మన ప్రియాంబులో కూడా ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని ఇండియాగా మార్చాలి లేదంటే భారత్గా మార్చాలి, ఏదో ఒకటి పెట్టొచ్చుగా అని చెప్పంటే ఎప్పటి నుంచో అలానే ఉంది. సుప్రీంకోర్టు కూడా ఏమందంటే అలా ఉండటం వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా ప్రస్తుతం, ఎందుకు మార్చడం, అలా ఉండటం వల్ల ఎవరికి నష్టమే లేదు. వన్స్ మార్చారు అంటే భారత్ అని ఓన్లీ భారత్ అని మెన్షన్ చేస్తే అన్నీ మార్చుకోవాలి, ఇండియాని మారిస్తే అన్నీ మార్చుకోవాలి, అన్ని కాన్స్టిట్యూషన్లో పదాలు మార్చుకోవాలి, ఇప్పటి వరకు ఏవే ఉన్నాయో ప్రతిదీ మార్చుకుంటూ రావాలి. ఓకేనా, లాస్ కానీ రూల్స్ కానీ గెజెట్స్ కానీ పుస్తకాలు కానీ ప్రతిదీ ఎడ్యుకేషన్ బుక్స్ కానీ ప్రతిదీ భారత్ అనే పదంలోకి మార్చుకోవాలి, ఇండియా అనే పదం తీసేయాలి. ఒకవేళ ఇండియా అనుకుంటే భారత్ అనే పదం తీసేయాలి. సో ఇలాంటివి మన నేషనల్ యాంథమ్ దగ్గర నుంచి ప్రతిదీ మార్చుకుంటూ రావాలి. ఓకేనా, సో ఇదంతా ఎందుకు టైం వేస్ట్, ఇప్పుడు అనవసరంగా దీనివల్ల నష్టం ఏముంది అని చెప్పి సుప్రీంకోర్టు కేసు వేసినా కూడా అలానే క్లియర్గా చెప్పింది. ఓకేనా, ఇలానే ఇంటర్లింక్ చేసుకోవాలి, ప్రతిదీ మీరు ఇలా ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకుంటే మీకు ప్రతి సబ్జెక్ట్లో కమాండ్ పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా, సో ఎనీవేస్ అకౌంటింగ్ ఇయర్ మార్చడం వల్ల లాసెస్ ఎక్కువ, ప్రాఫిట్ ఏం లేదు కాబట్టి మార్చడం లేదు. అకౌంటింగ్ ఇయర్ 30 రోజులు పనిచేసాడు అంటే ఒక ఎంప్లాయ్ అనే వ్యక్తి 30 సంవత్సరాలు మినిమం పనిచేసాడు, 30 రోజులు పనిచేశాడు అంటే ఒక నెల పాటు. ఇవి కంటిన్యూస్గా ఉండొచ్చా అంటే 365 రోజుల్లో అక్కడ 10 రోజులు, అక్కడ 5 రోజులు, అక్కడ 10 రోజులు వచ్చి పనిచేస్తున్నా ఓవరాల్గా 30 రోజులు అయిందనుకోండి, అతను బోనస్కి ఎలిజిబులే ఇన్ ద అకౌంటింగ్ ఇయర్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నార్మల్గా ఇయర్ అనే పదం మెన్షన్ చేస్తారు, మీకు అకౌంటింగ్ ఇయర్ అని మెన్షన్ చేస్తేనే ఆ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే హ్యావ్ శాలరీ ఆర్ వేజ్ అబౌవ్ 21,000. నార్మల్గా గతంలో ఇది 10,000 ఉండేది, దాని తర్వాత మనకి కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ వచ్చేసింది కదా, అందులో 21,000కి దీన్ని మార్చడం జరిగింది. ఓకేనా, 21,000 ప్రస్తుతం ఇంప్లిమెంటేషన్లోనే ఉంది. కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్లో వచ్చినప్పుడు 25,000 లేదంటే 10,000, మీకు ఆప్షన్లో 2 ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తారు, టిక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎంప్లాయీస్ ఎవరైతే అప్రెంటిస్ ఉంటారు కదా, ఇప్పుడే జాయిన్ అవుతారు, మన రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళు అప్రెంటిస్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు కానీ డిస్మిస్ అయిన వాళ్ళు కానీ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కానీ వైలెన్స్, థెఫ్ట్, మనకి దాని తర్వాత సెబోటేజ్ ఇలాంటివి ఏవైతే క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు ఎవరు బోనస్కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, సీజనల్ ఫ్యాక్టరీస్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో, అంటే ఇప్పుడు ఐస్ ఫ్యాక్టరీ ఉంది, ఏదైనా యాపిల్ ఫ్యాక్టరీ ఉంది, ఏదైనా మ్యాంగో ఫ్యాక్టరీ ఉంది, ఇవన్నీ ఏంటి సీజన్లో ఉంటాయి. కూలింగ్ ఉన్నప్పుడు ఉంటాయి, కూలింగ్ లేనప్పుడు ఉండవు. ఐస్ ఫ్యాక్టరీ అనుకుంటే ఎండలో ఉన్నప్పుడు మామిడికాయల ఫ్యాక్టరీయేషన్ ఉంటుంది, లేదంటే లేదు. సో ఇలాంటి సీజనల్ ఫ్యాక్టరీస్లో పనిచేసిన వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబులే. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే క్లియర్ చెప్తున్నారు, 30 రోజులు పైబడి పనిచేశారు అంటే వాళ్ళు ఎలిజిబుల్ అని. ఓకేనా, నెక్స్ట్ శాలరీ అండ్ వేజ్. మనం మినిమం వేజెస్ యాక్ట్లో వేజ్ అంటే ఏంటి, ఏదైతే బేసిక్ ప్లస్ డిఏ ఆర్ బేసిక్ ప్లస్ అతనికి ఏదైతే గూడ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో మనం సిఎల్ఏ అని చెప్పి మాట్లాడుకున్నాము. ఓకే, సో ఇవన్నీ వేజెస్లోకి వస్తాయి. ఇక్కడ మాట్లాడుకుంటే మన వేజెస్ బోనస్ యాక్ట్లో మాట్లాడుకున్నాం అనుకుంటే వేజ్ అంటే డెఫినేషన్ ఏంటి, ఎందుకు ఈ వేజ్ అనే డెఫినేషన్ మనం చూడాలి అంటే ఇందులో నుంచే సమ్ పర్సెంటేజ్ నీకు 8.33% మినిమం బోనస్ ఇవ్వాలి, లేదంటే 20% మ్యాక్సిమం బోనస్ ఇవ్వాలి అని చెప్పి దీనిపైనే క్యాలిక్యులేషన్ అవుతుంది. అందుకని వేజ్ అనే డెఫినేషన్ మనం క్లియర్గా తెలుసుకొని ఉండాలి. వేజ్ అనే పదంలో చూసుకున్నాం అనుకుంటే ఇందులో వచ్చేసి మనకి బేసిక్ ప్లస్ డిఏని మనం వేజ్ అనే టెర్మినాలజీలో తీసుకుంటాం. ఇక్కడ ఈ బేసిక్ అండ్ డిఏ మీదకే మీ బోనస్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా, ఓవర్ టైం చేసావు అది కూడా నీ వేజ్లో క్యాలిక్యులేట్ అవుతుంది అంటే అవ్వదు. కమిషన్లు, బోనస్లు, కాంట్రిబ్యూషన్, పిఎఫ్లు అవన్నీ ఇందులో కలుపుకోరు. ఓకేనా, నీ ఏదైతే గ్రాస్లో బేసిక్ ప్లస్ డిఏ ఉంటుందో వాటిని మాట్లాడతారు. నీ హెచ్ఆర్ఏలు, హౌస్ రెంట్ అలవెన్స్లు, నీ పిఎఫ్లు తదితర కంపెనీ ఏదైతే పే చేస్తుందో అవన్నీ ఇందులో రావు. ఓన్లీ బేసిక్ అండ్ హెచ్ఆర్ఏ మాత్రమే వస్తుంది. ఓకేనా, దీని మీదే క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఎంత ఇవ్వాలి సార్, ఎంత ఇవ్వాలంటే మినిమం ఒక ఎంప్లాయ్, ఎవరు ఎంప్లాయ్ అంటే ఒక ఫ్యాక్టరీలో 10 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు.
వేరే వేరే వాటిలో 20 కన్నా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. సో ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి ఈ ఫ్యాక్టరీలో 10 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ఫ్యాక్టరీలో మినిమం సంవత్సరానికి 8.33% బోనస్ ఇవ్వాల్సిందే. ఓకేనా? ఈవెన్ దో నువ్వు లాస్లో ఉన్నా సరే పే చేయాల్సిందే బోనస్. ఓకే, 8.33%. ఈవెన్ దో లాస్లో ఉంటే ఎలా పే చేస్తారు సార్? ప్రాఫిట్లో షేర్ అన్నారు కదా. ఓకే, అది కూడా మాట్లాడతాను, నేను మీకు చెప్తాను. లాస్లో ఉన్నప్పుడు ఎలా ఇస్తారు అనేది కూడా చెప్తాను, టెన్షన్ లేదు. 8.33% లేదు, లేదా 100 రూపాయలు, ఏది ఎక్కువ ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ నీ శాలరీ, మన శాలరీ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎంత బేసిక్ ఉండాలి అంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత 10,000 రూపాయలు పైన క్యాలిక్యులేషన్ చేసుకుందాము. 10,000 పైన మనం మాట్లాడుకుందాం అనుకుంటే 10,000 రూపాయల్లో 8.33% అంట ఎంత? 800 రూపాయలు. అవునా? 833 రూపాయలు రఫ్గా అనుకుందాము. ఓకే, సో 833 రూపాయలు మీకు, లేదా ఇప్పుడు ఇక్కడ ఎంత మినిమం ఎంత అన్నాడు? 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు లేదా 8.33% ఆన్ యువర్ ఇయర్లీ శాలరీ. నీ ఇయర్లీ శాలరీ అంటే ఏంటి? ఇప్పుడు 833 రూపాయలు కదా సార్, 830 రూపాయల కన్నా 100 రూపాయలు తక్కువ కదా, అసలు ఈ పదం ఎందుకు పెట్టారు అంటే, కొంతమంది 30 రోజులే పనిచేసి ఉంటాడు కదా. 30 రోజులు అంటే అతను ఎంత శాలరీ తీసుకుని వచ్చి ఉంటాడు? గట్టిగా మాట్లాడుకున్నాం అనుకుంటే బాగా తక్కువ, మనకి చూసుకున్నాం అనుకుంటే ఒక 10,000 వచ్చి ఉంటుంది. ఇందాక యాన్యువల్ అండి 10,000 అనేది. ఓకే, సో ఇలాంటి కేసెస్లో తక్కువ 100 రూపాయల 8.33%, రెండు క్యాలిక్యులేట్ చేసి 8.33% ఎక్కువ వస్తే ఇది ఇవ్వాలి. ఒకవేళ 80 రూపాయలు 90 రూపాయలు వచ్చింది అనుకోండి, అతని బోనస్ మినిమం 100 రూపాయలు ఇవ్వాల్సిందే. ఓకేనా? సో ఇలా మనకి మినిమం ఎంత మాట్లాడుకున్నాం మనం? 8.33% మినిమం ఇవ్వాల్సిందే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి దాని తర్వాత మనకి 20% మ్యాక్సిమం క్యాప్ ఎంత? మ్యాక్సిమం 20% ఇవ్వాలి. ఓకే, తన శాలరీలో 10,000 రూపాయలు అనుకున్నాం అనుకోండి, ఈ 10,000లో 20% అంటే ఎంత? ఒక 2,000 రూపాయలు. ఒక 2,000 రూపాయలు మ్యాక్సిమం ఇవ్వచ్చు, దానికన్నా ఎక్కువ ఇవ్వవసరం లేదు. ఓకేనా? వాళ్ళు కావాలనుకుంటే, ఏదైనా ఫర్మ్ కావాలి అనుకుంటే వాళ్ళు ఇష్టం అనుకోండి. ఎనీవేస్ 20% అయితే ఈ యాక్ట్ చూస్తూ ఉంది అకౌంటింగ్ ఇయర్లో. ఓకే, ఎర్నడ్ ఇన్ ద అకౌంటింగ్ ఇయర్. తను ఏదైతే సంపాదిస్తాడో, సంవత్సరం పొడుగునా ఎంత సంపాదిస్తాడో దాని మీద 20% ఇవ్వాలి. ఓకేనా? సో క్యాలిక్యులేషన్ క్యాప్ చూసుకున్నాం అనుకుంటే మనకి బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి చూసుకుంటే, ఇక్కడ మేజర్గా మనకి ఈ పాయింట్ మాట్లాడుకున్న బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాము. లాస్ట్ బట్ 1 అయిపో వచ్చింది. పేమెంట్ డిడక్షన్ అండ్ టైమ్లీ లిమిట్ సంబంధించి బోనస్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అంటే, ఇప్పుడు 2025 నడుస్తుంది అనుకున్నాం. ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది, 2026 మార్చ్ 31 వచ్చేసింది. ఓకే, 2026 వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 26 అయిపోయింది కదా, ఈ బోనస్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇందులో మొత్తం పోగా ఎంత మిగిలింది, అందులో ఎంప్లాయీస్కి ఎంత ఇవ్వాలి అంటే దాన్ని ఏమంటారంటే మన ఇందులో ఫ్యాక్టరీస్ టర్మినాలజీలో ఎంత ఇవ్వాలంటే ఎలాకబుల్ అమౌంట్ అంటారు. ఎలాకబుల్ సర్ప్లస్ ఆర్ ఎలాకేషన్ అమౌంట్ అంటారు. ఎలాకేషన్ చేయాలి కదా, మీకు అలాట్ చేయాలి కదా అమౌంట్. యాజ్ ఏ ఎంప్లాయీ మీకు అలాట్ చేయాలి కదా, ఎంత అలాట్ చేస్తారు ఈ ప్రాఫిట్లో మీకు ఎంత అలాట్ చేయబోతున్నారు బోనస్ కిందగా అని చెప్పి క్యాలిక్యులేషన్లు అన్నీ వేస్తారు. చెప్తాను ఆ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో. ఓకే, ఈ అలాట్ చేసిన అమౌంట్లో ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? అలాట్ చేసిన అమౌంట్ ఇదర్ నువ్వు 8.33 అనుకో, ఆ కంపెనీ అతను బాగా ప్రాఫిట్లు వచ్చినాయి, 19% బోనస్ ఇవ్వబోతున్నారు, లేదా 20% బోనస్ ఇవ్వబోతున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇంత బోనస్ ఇవ్వబోతున్నాడు కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి అంటే, మార్చి 31, 2025 అయిపోయింది కదా, ఇక్కడి నుంచి మొదలుకొని నెక్స్ట్ 8 నెలల్లో నువ్వు బోనస్ ఇచ్చేయాలి. నెక్స్ట్ 8 నెలల్లో లాస్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇయర్ ఏదైతే ఉందో, ఈ అకౌంటింగ్ ఇయర్కి విత్ ఇన్ 8 monthsలో నీకు ప్రాఫిట్ వచ్చిన క్యాలిక్యులేషన్ లెక్కలు లావాదేవీలు మొత్తం వేసేసి ఈ సంవత్సరం గాను ఈ అకౌంటింగ్ పుస్తకాలు క్లోజ్ చేస్తున్నావు అనుకొని 31వ తారీఖు నువ్వు క్లోజ్ చేస్తావు. అక్కడి నుంచి 8 నెలల్లో నువ్వేం చేయాలంటే వాళ్ళకి బోనస్ ఇచ్చేయాలి. ఓకేనా? సో ఒకవేళ డిడక్షన్స్ కావాలి అనుకుంటే పర్మిషబుల్ డిడక్షన్స్ ఏందయ్యా అంటే, ఒకవేళ నువ్వు ఈ అకౌంటింగ్ ఇయర్లోనే నువ్వు ఏదైనా ఫెస్టివల్ బోనస్లు ఇచ్చావు, దివాళీ ఇలాంటివి ఏమన్నా బోనస్లు ఇచ్చావు, ఫినాన్షియల్ బోనస్లు కానీ, ఫెస్టివల్ బోనస్ కానీ, కస్టమరీ బోనస్ కానీ, లేదా ఆ ఎంప్లాయ్ అనే వ్యక్తి ఏదైనా లాస్ చేశాడు, డ్యామేజ్ చేశాడు, మిస్కండక్ట్ చేశాడు అనుకుందాం, ఏదైనా తప్పు చేశాడు, ఏదైనా అసెట్ ఏమైనా పగలగొట్టాడు, అందులో నుంచి కూడా బోనస్ అమౌంట్ డిడక్ట్ చేయొచ్చు. ఫెస్టివల్ బోనస్ ఇచ్చాడు, ఫెస్టివల్ బోనస్ కంపెనీ 10% డిక్లేర్ చేస్తున్నా అని చెప్పింది. ఈ 10% ఏదైతే నీకు డిక్లేర్ చేశారు కదా ఆల్రెడీ, సో ఏదైతే ఈ ప్రాఫిట్లో నుంచి నీకు ఏదైతే అమౌంట్ ఇవ్వబోతున్నాడో బోనస్ కిందగా, అది ఇందులో నుంచి కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫెస్టివల్ బోనస్ ఇచ్చాడు కదా అని చెప్పి వేరేగా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే,
ఓకే. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ దీని గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం కదా, బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనుకున్నాం కదా, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. లాస్ట్ స్లైడ్ దీంతో అయిపోతుంది మీ బోనస్ యాక్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ మిమ్మల్ని అడిగేది, ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో ఎంప్లాయీకి, కంపెనీకి, బాస్కి ప్రాఫిట్ వచ్చింది, దాన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రాఫిట్ అంటారు, ఓకేనా. గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఇది షెడ్యూల్ 1లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలా అని చెప్పి ఉంటుంది. షెడ్యూల్ 1 ఈ యాక్ట్లో, ఆర్ షెడ్యూల్ 2 ఫర్ అదర్స్. బ్యాంకింగ్ షెడ్యూల్ 1లో ఉంటుంది, అదర్ సెక్టార్స్కి షెడ్యూల్ 2లో ఉంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి సార్, ప్రాఫిట్ మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా అంటే, లావాదేవీలు ఉంటాయి కదా, ఏమేమి తీయాలి, ఏమేమి వేయాలి, ఏమేమి చూడాలి అనేది మొత్తం. సో ప్రాఫిట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది షెడ్యూల్ 1లో ఉంటుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దేని నుంచి ఈ గ్రాస్ ప్రాఫిట్ నుంచి అవైలబుల్ సర్ప్లస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అవైలబుల్ సర్ప్లస్లో నుంచి ఎలాకబుల్, ఇందాక మాట్లాడాను కదా, ఇదే మీ బోనస్, ఇదిగోండి ఇదే మీ బోనస్, మీకు రాబోయే బోనస్ అమౌంట్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా. గ్రాస్ ప్రాఫిట్ నా ఫర్మ్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసి, అందులో నుంచి గ్రాస్ ప్రాఫిట్లో నుంచి డిడక్షన్స్ తీసేసి, ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కూడా తీసేసి, కలిపి ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ ఆన్ బోనస్ తీసేసి ప్రీవియస్ ఇయర్ది, అప్పుడు నీకు వచ్చిన దాన్ని అవైలబుల్ సర్ప్లస్ అంటారు. దాంట్లో నుంచి ఒక 60%ని తీసి నీకు ఇస్తారు. వచ్చిన ప్రాఫిట్ మొత్తం నీకు ఇయ్యరు కదా, వచ్చిన ప్రాఫిట్ మొత్తం నీకు ఇస్తే కంపెనీ బాస్ ఏం తింటాడు, కంపెనీ ఎందుకు పెట్టాడు ప్రాఫిట్ మొత్తం నీకు ఇవ్వడానిక? ఆల్రెడీ నీకు డబ్బులు ఇస్తున్నాడు, ఆల్రెడీ నీకు శాలరీ ఇస్తున్నాడు, దాని తర్వాత వచ్చిన ప్రాఫిట్ కూడా నీకే ఇవ్వాలంటే ఎలా? మిగతా వాళ్ళకి ఇవ్వాలి కదా, షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. బాస్ కొద్దిగా తినాలి, కంపెనీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి డిడక్షన్స్ అవన్నీ చూసుకోవాలి కదా. సో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్లో నుంచి నీ డిడక్షన్స్, దాని తర్వాత గత సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కలిపి డిడక్షన్స్ మైనస్ చేసి, డిడక్షన్స్ అంటేనే తీసేది కదా, డిడక్షన్స్ సెక్షన్ 6లో మెన్షన్ చేసి ఉంటుంది ఇది. సో అది తీసేసి మిగిలిన వాటిలో 60% నీకు, 67 ఫర్ నాన్ బ్యాంకింగ్, 60 ఫర్ బ్యాంకింగ్, నీకు అందులో నుంచి నీకు ఇవ్వబోతున్నాడు, ఓకేనా. ఈ 60% అంటే ఒక 20 లక్షలు వచ్చింది అనుకుందాం, 20 lakhs వచ్చింది ఓవరాల్గా మొత్తం క్యాలిక్యులేట్ చేయగా, మొత్తం 30 లక్షలు ప్రాఫిట్ వచ్చిందండి, 30 లక్షలు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, క్లియర్గా చెప్తాను చూడండి, అర్థమైంది అనుకుంటాను. ఇంకొద్దిగా క్లియర్గా చెప్తాను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అర్థం కాలేదు అంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో మీకు ఈ కంపెనీకి మొత్తం మీద ఒక 30 లక్షలు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇందులో నుంచి డిడక్షన్ తీసి ఇన్కమ్ ట్యాక్స్ తీయగా నీకు 20 లక్షలు అవైలబుల్ సర్ప్లస్ కనిపిస్తూ ఉంది. ఇదేంటిది? గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇందులో నుంచి 20 లక్షలు ఏమొచ్చిందయ్యా అంటే అవైలబుల్ సర్ప్లస్ వచ్చింది. ఇందులో నుంచి 60% తీస్తే అంటే ఎంత? 60% తీస్తే అంట 12 లక్షలు. ఓకే, 12 లక్షలు ఏవైతే ఉన్నాయో అది నీకు అవైలబుల్ సర్ప్లస్ అవుతుంది. ఈ అవైలబుల్ సర్ప్లసే నీకు పంచబోతున్నాడు నీ బాస్, ఓకేనా. అయితే ఇందులో మాట్లాడుకున్నాం అంటే ఈ 12 లక్షలు ఏవైతే ఉన్నాయో ఈ 12 లక్షల్లో ఒకవేళ 1000 మందికి పంచాలనుకుందాం, 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ 12 లక్షలు పెంచాలి అని చెప్పి అనుకుందాము. మినిమం ఎంత? 8.33%. హ్యాపీ. సరిపోయిందంటే ఓకే, 8 లక్షల చిల్లర వస్తుంది, సరిపోయింది. ఓకే, సో ఒకవేళ 20% అనుకుందాము. మినిమం ఎంత? మినిమం 8.33, మ్యాక్సిమం ఎంత? 20% అని చెప్పి మాట్లాడుకున్నాము. ఒకవేళ నీకు మినిమం కన్నా తగ్గింది అనుకుందాం, గ్రాస్ ప్రాఫిట్ ఒక 2 లక్షలే వచ్చింది, లాసెస్ అయినాయి అనుకుందాం, 2 లక్షలే వచ్చింది, మినిమం కన్నా తగ్గుతూ ఉంది. 1000 మందికి 2 లక్షలు పంచితే ఏడొస్తుంది? 8% ఏడొస్తుంది, మిగతా తక్కువ వస్తుంది. ఒక్కొక్కరికి చూసుకుంటే 5% ఆఫ్ దర్ శాలరీ వస్తూ ఉంది, 5% ఆఫ్ దర్ టోటల్ శాలరీ వస్తూ ఉంది. సో అప్పుడు ఎంత తగ్గించారంటే, ఒక ఎంప్లాయీ వచ్చి అయ్యా మీరు 8.33% ఇప్పిస్తా అన్నారు, కానీ మా బాస్ చూస్తే 5% ఇస్తున్నాడు, నా శాలరీలో 3.33% తగ్గిపోయింది సార్ అని చెప్పి అడిగితే, పర్లేదు కొద్దిగా వెయిట్ చేయి నాయన, ఇప్పుడు లాస్లో ఉంది కదా కంపెనీ, ఇప్పుడు సెట్ ఆఫ్లో ఉంది. ఏముంది? లాస్లో ఉంది ఆర్ సెట్ ఆఫ్లో ఉంది. లాస్ ఆర్ సెట్ ఆఫ్, ఈ టర్మినాలజీసే మిమ్మల్ని అడిగేది. ఆఫ్లో ఉంది, ఆఫ్లో ఉంది అంటే లాస్లో ఉంది కదా, టెన్షన్ పడకు. రానున్న 4 సంవత్సరాల్లో నీకు ఏదో ఒకటి చేసి తన ప్రాఫిట్లో నుంచైనా తీసి నీకు నీ 3.33% నీకు ఇచ్చేస్తాడు. టెన్షన్ పడకు, రానున్న 4 సంవత్సరాల్లో ఇవ్వాల్సిందే.
మినిమం కన్నా దిగకూడదు. ఓకే, సో ఏడ్చే సమయం అయిపోయింది, ఇప్పుడు నవ్వే సమయం. 20% కన్నా ఎక్కువ వచ్చింది. అబ్బో ఈసారి చూసుకున్నాం అనుకుంటే 30 లక్షలు ప్రాఫిట్ వచ్చింది. ఒక్కొక్కళ్ళకి 50,000 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళినా, ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఒక్కొక్కళ్ళకి 50,000 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళినా 20% ఫుల్గా ఇచ్చిన, 20% టాప్ 20% ఇచ్చిన ఇంకా డబ్బులు మిగిలి ఉన్నాయి. ఇంకా ఖజానాలో 10 లక్షలు మిగిలి ఉన్నాయి. ఎగ్జాంపుల్ అనుకున్నాం, 10 లక్షలు మిగిలి ఉన్నాయి. దీన్ని ఏమంటారు సార్ అంటే, బాగా ప్రాఫిట్లు వచ్చినాయి కదా, దీన్ని సెట్ ఆన్ అంటారు. దీన్ని ఏమంటారు? సెట్ ఆన్ అంటారు. అంటే యాక్చువల్ బోనస్ టు బి గివెన్ ఈజ్ 20% మ్యాక్స్, కానీ ఎలాకబుల్ సర్ప్లసే కదా మనం మాట్లాడుకుంటుంది. ఎలాకబుల్ సర్ప్లస్ ఎంత ఉంది? మోర్ దెన్ 20% అయింది. మిగతా డబ్బులు ఏం చేస్తావు సార్? మిగతా డబ్బులు ఏం చేస్తావంటే, రేపు ఫ్యూచర్లో ఎక్కడైనా లాసులు వస్తూ ఉంటాయి కదా, ఇక్కడ లాసులు వచ్చింది, ఎక్కడైనా నెక్స్ట్ 4 yearsలో ఏమైనా లాసులు వస్తే ఈ 10 లక్షలు అక్కడ వాడుకుంటాడు. లేదా 4 సంవత్సరాలు ఎక్కడ లాస్ కూడా రాలేదంటే ఎంప్లాయీ వెల్ఫేర్ కోసమే వాడుకుంటారులే, టెన్షన్ పడకు. అర్థమైందా? క్లియర్ కదా? సింపుల్. నీకు ఇవ్వాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు వస్తే కంపెనీ ఏం చేస్తుందంటే, నీకు ఈ డెఫినేషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. హార్డ్ అనిపిస్తుంది కదా, హార్డ్ అనిపించే చోటే క్వశ్చన్ పడేది. ఈజీగా ఎవడేం చేస్తారండి, మినిమం ఎంత 8.33%, మ్యాక్సిమం ఎంత 20%, సింపుల్గా ఎవడైనా టీచ్ చేసి వస్తాడు. ఇక్కడి నుంచి డెఫినేషన్స్ నుంచి మీకు క్వశ్చన్ వచ్చినప్పుడే, ఎలకబుల్ సర్ప్లస్ అంటే ఏంటి, అవైలబుల్ సర్ప్లస్లో 60%, ఇది కావాల్సింది. సెట్ ఆన్ సిచ్యువేషన్ ఏంటి, 20% కన్నా ఎలకబుల్ సర్ప్లస్లో 20% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎలకబుల్ సర్ప్లస్లో నుంచి ఎక్కువ ఉంటే దాన్ని సెట్ ఆన్ కండిషన్ అంటారు. సెట్ ఆఫ్ అంటే డబ్బులు లేవు, ఆఫ్ అయిపోయారు అలాంటప్పుడు అని చెప్పి అంటారు. ఇలా సింపుల్గా. ఓకే, సో ఈ 4 డెఫినేషన్లే ఇంపార్టెంట్. అదే నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పింది. 4 డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అన్నాను కదా. ఈ 4 డెఫినేషన్స్ చాలా వరకు ట్యూటర్స్ వదిలేస్తూ ఉంటారు, కాకపోతే ఇదే ఇంపార్టెంట్. హార్డ్ చోటే కదా మనం చదవాల్సింది. ఓకేనా? రైట్. న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్, కంపెనీ పెట్టాను సార్, ఇవాళే పెట్టాను, 1/1/2024లోనే ఇవాళ కంపెనీ పెట్టాను. ఓకే బాబు, టెన్షన్ ఏం పడకు. నువ్వు నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాలు మీ దగ్గర ప్రాఫిట్ వచ్చినప్పుడే వాళ్ళకి శాలరీ ఇవ్వు. ఓకేనా? నా కంపెనీ 30 మంది ఉన్నారు నా ఎంప్లాయీస్, నాది ఫ్యాక్టరీ 10 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. నేను పెట్టంలోనే ఫస్ట్ ఇయర్ 8.33% ఇవ్వాలా? అప్పుడే పెట్టావు కదా, నీ దగ్గర డబ్బులు ఉండవు కదా, ప్రాఫిట్లు రాని. ఒకవేళ నీకు ప్రాఫిట్లు వచ్చినాయి అనుకో, ఆ సంవత్సరమే ఇవ్వాలి. నీ దగ్గర లాస్లో ఉన్నావు అనుకో, నువ్వు ఇవ్వాల్సిన లేదు. ప్రాఫిట్ ఉన్నప్పుడు ఇవ్వు, లాస్లో ఉన్నప్పుడు ఇవ్వద్దు, నీ ఇష్టం. ఓకేనా? కానీ 6వ సంవత్సరం నుంచి నువ్వు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా ఇవ్వాల్సిందే. దట్ ఈజ్ నథింగ్ బట్ పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్. ఓకేనా? దాని తర్వాత పెనాల్టీస్ అవన్నీ మనం మాట్లాడుకున్నాయి. 6 months జైలు ఉంటుంది, లేదంటే 1000 రూపాయలు, ఏదంటే ఎక్కువ మనకు కావాలి అంటూ ఎంప్లాయీస్ వాళ్ళు కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు. దివాళీ బోనస్లు ఏమైనా వచ్చినా అందులోనే క్లియర్ చేసుకుంటారు. ఓకేనా? రీసెంట్ అమెండ్మెంట్స్ చూసుకున్నామంటే వేస్ట్ సీలింగ్ యాక్ట్ 10,000 నుంచి 21,000కి మార్చడం జరిగింది. 2015 అమెండ్మెంట్ స్టిల్ ఇన్ ఫోర్స్. ఓకేనా? క్యాల్కులేషన్ గ్యాప్ ఇవన్నీ మాట్లాడుకున్నాము. నేను మీకు మంచి టేబుల్ ఒకటి ఇచ్చాను, మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మేజర్ ప్రొవిజన్స్ టేబుల్ క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది. ఈ ఒక్క టేబుల్, ఇదంతా టేబుల్ నేను మీకు ప్రింటబుల్ ఫార్మాట్లో ఇస్తాను. ఈ టేబుల్ ఒక్కటి చదవడానికి ట్రై చేయండి, మోర్ దెన్ ఎనఫ్ సరిపోతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ పేమెంట్స్ ఆఫ్ బోనస్ యాక్ట్. నెక్స్ట్ గ్రాడ్యుయేటీ యాక్ట్, దాని తర్వాత మిగతా యాక్ట్స్ ఏవైతే మెటర్నిటీ రిలీఫ్ యాక్ట్ కానీ ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వేజెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వేజెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే దానికి వెళ్ళడానికి ట్రై చేద్దాం, సోషల్ సెక్యూరిటీకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.